ఒక పాత్ర బ్రాండ్లా మారిపోయిందన్న, ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్న అందుకు కారణం పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్టర్ లో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే పుష్ప 2 ది రూల్. ఇది మొదలవక ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అందుకు ధీటుగానే ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకులు ఊరించాడు పుష్పరాజ్. మరి ఈ మూవీ ఎలా ఉంది, తొలి సినిమాకి ధీటుగా ఉందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. తొలిపాటతో పోలిస్తే డైరెక్టర్ సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది ఈ సినిమాలో. తొలి సినిమాలో అల్లు అర్జున్ కు ఉన్న మాస్ ఇమేజ్ నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజం పైనే దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను కూడా ఛార్జ్ తీసుకున్నట్టున్నాడు. సైకలాజికల్ గేమ్ ని మేళవించే ప్రయత్నం చేశాడు. దీంతో ఈసారి మరింత డ్రామా పండింది. దీనికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ ఉండనే ఉన్నాడు. మరింత బలంగా తీర్చిదిద్దిన ఈ పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు. దీంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలైన సంబరం అయితే, సాధారణ ఆడియన్స్ కూడా ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున ఎలివేషన్స్ తో కట్టి పడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్కు రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు డైరెక్టర్. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులు అసలు సిస్లైన్ డ్రామాని పండిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప షెకావత్ కి ఊహించని రీతిలో జలక్కివ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకంగా ఉంటుంది. తన భార్య శ్రీవల్లి మాట జవదాటిన భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఫీలింగ్స్, సన్నివేశాలు గిలిగింతలు పెట్టిస్తాయి. భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్ లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్ లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తరువాత 2000 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దులను దాటించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగుతాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్టుగా అనిపిస్తాయి. కథలోని అసలైన డ్రామా కట్ అయినట్టు అనిపించిన పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో పీలింగ్ పాట మాస్ తో విజిల్స్ వేయిస్తుంది. సెకండ్ హాఫ్ లో సూసేకి, కిస్సిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. మరి ఈ సినిమాలో మైనస్ లేవా అంటే ఉన్నాయి. 3 గంటలు నిలువున్న ఈ సినిమాలో సాగతీత కూడా ఎక్కువే. స్టార్టింగ్ లో వచ్చే ఫైట్ కి కథకి సంబంధమే ఉండదు. సెకండ్ హాఫ్ లో షెకావత్ కి పుష్ప ఓ బాక్స్ లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరు సంజ్ఞలు చేసుకుంటూ సాగే ఎపిసోడ్ వృధా అనిపిస్తుంది. సంభాషణలు పలికే విధానంలో కాస్త స్పష్టత కరువైందనే చెప్పాలి. తొలి చిత్రం తరహాలోనే ఇందులోనూ బలమైన విలనిజం కనిపించలేదు. షెకావత్ పాత్రను పరిచయం చేయడంలో ఉన్నంత బిల్డప్ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో లేదు. విలన్ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. పుష్ప పాత్ర బలం ముందు షెకావత్ తేలిపోయాడు. మంగళం సీను, ద్రాక్షాయని పాత్రలు ఇందులో ఇంకా సాగదీతగా సాగుతాయి. ఆసక్తికర మలుపుతో పుష్ప 3కి బాటలు వేశారు. అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డాన్సుల పైన మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్ లోను, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్ లో తన నటనతో బన్నీ పటాపంచలు చేశాడు. ఇక రష్మిక కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి పాటలో ఇద్దరు జోడి, వాళ్ళు కలిసి చేసిన డాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ ను కూడా పెంచింది. జాతర ఎపిసోడ్ లోనూ ఆమె నటన బాగుంది. కిస్సిక్ పాటతో మెరిసిన శ్రీలీల డాన్స్ తో దుమ్ము రేపింది. అందంతోనూ ఆకట్టుకుంది. ఇక షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఓ స్థాయిలో పరిచయమైన ఈ పాత్రలో సినిమా సాగుతున్న కొద్దీ సీరియస్నెస్ తగ్గిపోతూ వచ్చింది. ఆ పాత్ర ముగింపు కూడా లాజిక్ గా అనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితరులకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఇక పతాక సన్నివేశాల్లో జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప భయపెడతారు. అల్లు అర్జున్ కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. పుష్ప 1 కథను కేశవ్ పాత్రతో చెప్పించారు. దానివల్ల కథనంలో ఓ మ్యాజిక్ ఉంది. ఇందులో అది మిస్ అయింది. ఇక సినిమా పరంగా చెప్పాలంటే ఉన్నత
అత్యున్నతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు నేపథ్య సంగీతంతోనూ కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ. హీరోయిజం, భావోద్వేగాల పరంగా డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్ష పాత్రలను డిజైన్ చేసిన విధానంలోనే బోల్డ్ అన్ని లోపాలున్నాయి. ఇక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లో అల్లు అర్జున్ రప్ప రప్ప అన్నట్టే.